గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ అని తెలుసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఇన్ఫెర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మనకు తెలియజేయడానికి జీవో ఫెర్టిలిటీ సెంటర్ నుంచి సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్లు ఏం చేస్తారు? సో టెస్ట్ల కన్నా ముందండి వాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే 1 year ఒక కపుల్ ట్రై చేస్తుంది, 1 year అన్ప్రొటెక్టెడ్గా వాళ్ళు ట్రై చేస్తున్నారు, 30 కన్నా తక్కువ ఉంది ఏజ్, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదంటే వాళ్ళు తప్పకుండా పరీక్ష చేయించుకోవడానికి వచ్చేయాలి. లేదు వాళ్ళు 35 years ఉన్నారనుకోండి, 35 ఏళ్ళు లేదా అది దాటేసి ఉన్నారనుకోండి, వాళ్ళు 6 నెలలే ట్రై చేసి వెంటనే పరీక్షల కోసం వచ్చేస్తే బెటర్. సో ఈ పరీక్షలు ఏంటంటే బేసిక్గా పీరియడ్కి 2వ రోజు వస్తే చాలా వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. పీరియడ్కి 2వ రోజు రావాలి అమ్మాయి, వాళ్ళ హస్బెండ్ కూడా అదే రోజు వస్తే మంచిది, ఇద్దరికి అదే రోజు పరీక్ష చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఆమెకి కొన్ని రక్త పరీక్షలు చేస్తాము, ఒక స్కాన్ అంటే అల్ట్రాసోనోగ్రఫీ, అంటే గర్భసంచి ఎలా ఉందో, అండాశయాలు ఎలా ఉన్నాయో అనేవి మనము ఆ స్కాన్ ద్వారా చూడొచ్చు అనమాట. అదొకటి చేస్తాము. రక్త పరీక్షల్లో ఏంటంటే హార్మోన్స్ ఎలా ఉన్నాయని కనుక్కోవాలి. హార్మోన్స్ ఏంటంటే బేసిక్లీ మన బ్రెయిన్ నుంచి వెళ్ళే సిగ్నల్స్, అవి బాగున్నాయంటే అండాశయాల నుంచి అండాలు పెరుగుతాయి అనమాట. సో అవి బాగాలేకపోతే మాకు ఒక అనుమానం వస్తుంది, ఓకే బహుశా దీనివల్ల ఉండొచ్చని. అవి కింద పైన ఉంటే మనకి పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ కూడా ఉన్నట్టు, లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు, వాళ్ళకి లైక్ డయాబెటీస్ ఉన్నట్టు, థైరాయిడ్ ఉన్నట్టు, ఈ పరీక్షలు బట్టి, ఈ హార్మోన్ పరీక్షలు బట్టి ఇవన్నీ తేలుతాయి అన్నమాట. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడోళ్ళకే కాదు, వాళ్ళ హస్బెండ్స్కి కూడా సీమెన్ అనాలిసిస్ అంటే వీర్యకణాల పరీక్ష చేయడం చాలా ఇంపార్టెంట్. అది చేస్తేనే ఇద్దరికి ట్రీట్మెంట్ అనేది జరగాలన్నమాట. లేదు ఈమెకి ట్రీట్మెంట్ చేసి ఒక 6 months 7 months టెస్ట్ చేసి 6-7 months వేస్ట్ చేసామనుకోండి ట్రీట్మెంట్ చేస్తూ, ఆయనకు చేయకుండా అప్పుడు ఆ 6-7 months వేస్ట్ అయిపోతాయి, తర్వాత వీర్యకణాలు బాగాలేవని తేలితే. కాబట్టి ఇద్దరికి ఒకేసారి చేసి ఏది కావాలో అది ఆ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ స్టార్ట్ చేయాలన్నమాట ఫర్టిలిటీలో. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నీలిమ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి నీలిమ గారు, చెప్పండి అమ్మా. పెళ్ళయి 5 years అయిపోయింది మేడం. ఓకే మా, హలో చెప్పండి అమ్మా. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. హలో ఓకే నీలిమ గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. అయితే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. సరే, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నావమ్మా? ఏమన్నా పరీక్షలు చేయించావా? టెస్ట్ చేయాలని చెప్పారు మేడం. ఏం పరీక్షలు చేశారు? అంటే భయం అవుతుంది. ఇంకేమైనా బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేశారమ్మా? రక్త పరీక్షలు అవన్నీ చేశాను మేడం. సో ట్యూబ్ టెస్ట్, ఇప్పుడు ఈ పీసీఓడి ఉందన్నారు, అది దానికి మందులు వేసుకుంటున్నావా? హలో సో బేసిక్ ఏంటంటే పీసీఓడి ఉన్నప్పుడు పీసీఓడికి మెడికేషన్స్ ఇస్తారండి, బట్ ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే వీళ్ళకి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది పనికి వస్తుంది. ఓలేషన్ ఇండక్షన్ అంటాము, అంటే టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ ఎగ్ విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళనే ట్రై చేయమని చెప్తాను. బట్ వాటికి ఏంటంటే అది పనికి రావాలంటే ట్యూబ్స్ అనేవి బాగుండాలి. సో ఆ ట్యూబ్ టెస్ట్ చేస్తేనే వాళ్ళు సొంతంగా ట్రై చేయొచ్చు, లేదా సెకండ్ ట్రీట్మెంట్ అంటే IUI ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది చేయించుకోవచ్చు. సో ఆ ట్యూబ్స్ బాగాలేకపోతే లాభం లేదు. ఈవిడ కొంచెం భయపడుతున్నారు ఆ ట్యూబ్ టెస్ట్కి. అందులో ఏం లేదు, కొంచెం నొప్పి ఉంటుంది, బట్ మంచి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సో మీకు ఆ నొప్పి కూడా తెలియదు అనమాట. అందులో ఏంటంటే ఒక డై లాంటిది గర్భసంచిలోకి వేస్తారు. అది ట్యూబ్స్లోకి గర్భసంచిలోకి వేసినప్పుడు ట్యూబ్ నుంచి అవతల సైడ్ నుంచి బయటికి వస్తుంది. సో అది బయటికి వచ్చిందని అంటే ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టు, లేదు సగమే వస్తుంది, లేదు బొత్తిగా రావట్లేదు డై అంటే అది బ్లాక్ ఉన్నట్టు. సో అది చేయించుకుంటేనే మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. కాబట్టి మీరు భయపడకుండా దానికి వెళ్ళిపోవడం మంచిది. ఎస్ డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ వేరే మెడికల్ ట్రీట్మెంట్స్తో పోలిస్తే ఎలా డిఫరెంట్ అంటారు?
ఎలా డిఫరెంట్ ఏంటంటే కొంచెము అప్రోచ్ కూడా డిఫరెంట్ ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే ఫర్టిలిటీ అవ్వట్లేదంటే ఒక పెద్ద పెద్ద బ్లాక్ బోర్డ్ లాంటిది ముందుకు వచ్చేస్తుంది అనమాట. అసలు ఏం బాగాలేదో ఏం బాగుందో అనేది తేలడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ మంత్ అనేది అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో అనేది కనుక్కోవడానికి పోతుంది. ఎందుకంటే అది వైఫ్ వలన, హస్బెండ్ వలన, ఇద్దరి వలన అసలు ఏ కారణం లేకుండా వాళ్ళకి ఈ సంతానంలో ఏమి సమస్య వస్తుందో అనేది తేలడానికి ఒక 1 month పడుతుంది. సో ఆ పరీక్షలు అవన్నీ చేయాలన్నమాట. అది కాకుండా ఇందులో డబ్బు ఖర్చు పెడతారు, టైము ఖర్చు పెడతారు, కానీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది అంతే ఉంటుందన్నమాట. ఒక 50-60% మా అంటే ఏజ్ తక్కువ ఉండి అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటే 70% దాకా వెళ్ళొచ్చు, కానీ 100% గ్యారంటీ లేదు. కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ నిరాశపడడానికి ఛాన్స్ ఉంది, సక్సెస్ రేట్ తక్కువ ఉంది కనుక. సో అదొక డిఫరెంట్ అనమాట. అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఈ ట్రీట్మెంట్ ఏదైతే చేస్తున్నామో 100% మీకు పిల్లలు పుడతారని గ్యారంటీ లేదు. బట్ ఇట్స్ అ గుడ్ టెక్నాలజీ. అది కరెక్ట్ టైంకి తీసుకుంటే మీరు ఆ 60-70%లో రావచ్చు. ఏజ్ దాటి లేట్ 30s, ఎర్లీ 40s, లేట్ 40sకి వచ్చారనుకోండి, ఈ టెక్నాలజీ కూడా మీకు పనికి రాకుండా పోతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి, ఇందులో కన్సెంటింగ్ అనేది కొంచెము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే పుట్టబోయే పిల్లల లైఫ్ గురించి అన్నమాట ఇది. సో కన్సెంట్ తీసుకుంటున్నప్పుడు సపోజ్ ఎస్పెషలీ డోనర్ ఎగ్స్, డోనర్ స్పర్మ్స్ అలాంటివన్నీ చేసినప్పుడు కన్సెంట్స్ తీసుకుంటాం. దట్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఒప్పుకునే ఈ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అండ్ దే ఆర్ హ్యాపీ విత్ దిస్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళు సహకరిస్తేనే మేము ఈ ట్రీట్మెంట్ చేస్తున్నామనే కన్సెంట్ తీసుకోవాలి. ఎందుకంటే కొంతమందిలో మేము చూస్తున్నాం, అంటే 20 ఏళ్ళ క్రితం చేసిన కేసెస్లో చూస్తున్నాము. ఇప్పుడు ఏదో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చి నా పిల్లోడు కాదు, నా అమ్మాయి కాదు అనే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మీ లైఫే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కూడా, ఫ్యూచర్ కూడా. కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ టేకింగ్ దిస్ ట్రీట్మెంట్ అనమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మౌనిక గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మౌనిక గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నాకు PCOD ప్రాబ్లం ఉంది. చెప్పండి చెప్పండి. అయితే నేను కూడా ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను, సెలైన్ తోటి చేసినాను, ఓపెన్ ఉన్నాయని చెప్పినారు, కానీ కన్సీవ్ కాలేదు మేడం. నీ వయసు ఎంతమ్మా? 23 years. IUI అనేది జరిగిందా? లేదు మేడం. టాబ్లెట్స్ ఇచ్చారా? నేను 6 months అవుతుంది. సో ఓవులేషన్ ఇండక్షన్ అని అడగమ్మా, మేడం చేస్తారు. నువ్వు ఎక్కడైతే చూయించుకుంటున్నారో లేదో రండి. మీకు టాబ్లెట్స్ ఇచ్చి ఏంటంటే ఎగ్ అండం పెరిగేటట్టు చూస్తాము, ఆ అండం విడుదలయ్యేటట్టు ఇంజెక్షన్ ఇస్తాము. అది ట్యూబ్లో వెయిట్ చేస్తున్నప్పుడు మీకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి కనుక మీరు ఖచ్చితంగా ఆ ట్యూబ్లో ఆ టైంలో ఏంటంటే ఆ 2-3 days ట్రై చేస్తే మీకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. కానీ ఇవన్నీ జరగడానికి మీ హస్బెండ్ వీర్య కణాలు కూడా పరీక్షించాలి. కాబట్టి అవన్నీ చేశాకనే మీకు ఏ ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుందో. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ ఏజ్ 23. కాబట్టి మీకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఒక 2-3 times ఇది ట్రై చేశాక నెక్స్ట్ ట్రీట్మెంట్ IUIకి వెళ్ళొచ్చు మీరు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కుమారి గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. అదేనండి, నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది మేడం. నేను ఫస్ట్ నుంచి రెగ్యులర్ గానే అయ్యేదాన్ని మేడం. మా హస్బెండ్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, అంటే మా హస్బెండ్ ఢిల్లీలో ఉంటారు మేడం, మేము ఆంధ్రలో ఉండేదాన్ని. 4 months అక్కడ ఉన్నాము. అక్కడ రెగ్యులర్ గా అయ్యేదాన్ని. మళ్ళీ ఇక్కడ ఢిల్లీ వచ్చిన తర్వాత మా హస్బెండ్ తో ఉన్న తర్వాత ఒక 3 months అలాగా ఇర్రెగ్యులర్ అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత ఏంటి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది మేడం. నెగిటివ్ వస్తే ఏంటి అనేసి హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను మేడం. అయినా నెగిటివ్ వచ్చింది మేడం. అప్పుడు మెన్సెన్స్ అవడానికి డాక్టర్ గారు ఆ టాబ్లెట్స్ రాస్తే టాబ్లెట్స్ వేసుకున్నాక అప్పుడు పీరియడ్ అయింది మేడం. అప్పుడు తర్వాత ఏంటి ప్రాబ్లం అనేసి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు మేడం. వెళ్తే ఆవిడ టెస్ట్ అవి చేశారు మేడం. అంటే థైరాయిడ్ టెస్ట్ 2 times చేశారు మేడం. వచ్చింది. నెక్స్ట్ అల్ట్రాస్కానింగ్ తో చూసి ఏమైనా బాగానే ఉందా లేదా అని చూసారు మేడం. అది కూడా బాగానే ఉంది. బ్లడ్ తక్కువైంది అనేసి ఒక 8 points అప్పుడు అలా ఉండేది మేడం. ఇప్పుడు ఒక 11 points అలా ఉంది మేడం. అయినా నేను కన్సీవ్ అవ్వట్లేదు మేడం. మళ్ళీ మొన్న ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి టాబ్లెట్స్ ఇచ్చారు మేడం, బ్యాలెన్స్ అవడానికి. అవి కూడా వేసుకున్నాను మేడం. ఆ వేసుకోగానే 21 days కి నేను పీరియడ్ అయిపోయాను మేడం. రైట్. మీ వయసు ఎంతమ్మా? మేడం ఆ టాబ్లెట్స్ వేసుకోగానే 21 days అయిపోయాను. రైట్. మీ వయసు ఎంత?
నా వయసు 25 మేడం. మీ హస్బెండ్కి టెస్ట్లు చేశారా? సిమెన్ అనాలిసిస్, వీర్య కణాల పరీక్ష? హస్బెండ్ కి చేయలేదు మేడం. సో అది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా ఇచ్చే ముందు హస్బెండ్కి కూడా పరీక్ష చేయడం చాలా ఇంపార్టెంట్. అలా అనిపిస్తుంది అన్నీ బాగుంటాయేమో నా వల్లనే అని, కానీ 40% మేల్ వల్ల 40% ఫీమేల్ వల్ల, అంటే మగవాళ్ళ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే కారణం ఉంది. కాబట్టి ముందు మీ హస్బెండ్ని కూడా పరీక్షించాలి అని చెప్తున్నాను. ఆ తర్వాత మీకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ ఉన్నాయి కనుక అది బిగించుకుంటూ అది టాబ్లెట్స్ ఇచ్చుకొని అది బాగా చేసుకొని అప్పుడు ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మీ ఏజ్ 25 కనుక మీరు ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగుంది అనుకోండి, మీరు ఓవులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ తోటి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లావణ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మా. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. నాకు పీసీఓడి ఉంది మేడం. మా హస్బెండ్ కూడా అన్ని టెస్ట్ చేశారు మేడం. ఓకే. నాకు ట్యూబ్ టెస్ట్ చేశారు, ఒకసారి ఐయుఐ కూడా చేశారు మేడం. కానీ ఇంకా మాత్రం కన్సీవ్ అవ్వలేదు. నీ ఏజ్ ఎంతమ్మా? నీ వయసు ఎంత? 21 మేడం. 21 కాబట్టి నువ్వు ఇంకొక 2-3 సైకిల్స్ ఐయుఐ ట్రై చేయాలమ్మా. ఎందుకంటే ఐయుఐతో 15 to 20% అంటే 15% ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరుగుతుంది. కానీ అది ఒకసారి ఫెయిల్ అయిందంటే వదిలేయకూడదు, ఎస్పెషలీ బికాజ్ నీ ఏజ్ కూడా తక్కువ ఉంది, 21 ఉన్నావు కాబట్టి ఇంకొక 2-3 సార్లు ట్రై చేయి. ఆ తర్వాత వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, దాని గురించి డెఫినెట్గా మాట్లాడొచ్చు. ఓకే డాక్టర్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టైంలో మీరేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? అండ్ ఈ ట్రీట్మెంట్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ దట్ ఐవీఎఫ్లో దిగిన తర్వాత, అంటే ఆ ఇంజెక్షన్స్ అనేవి పీరియడ్కి 2వ రోజు నుంచి లేదా 3వ రోజు నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. అవి ఒక 8 నుంచి 10 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చేటప్పుడు బేసిక్గా ఏంటంటే అదే టైంకి వేసుకోవాలని చెప్తాము, లేదా కొంచెం ఇటు అటు అవ్వచ్చు, బట్ మరీ టైం గ్యాప్ ఇచ్చి తీసుకోకూడదు. సో అది పాటించాలి. ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అది కోల్డ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. 2 to 8 degrees ఉండాలి. సో ఈధర్ మీరు హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలి, లేదా మీరు ఇంట్లో పెడితే దాన్ని సరిగ్గా ఆ కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలి. మూడోది, ఏ రోజు ఆ ఇంజెక్షన్ మిస్ అవ్వకూడదు. సో అది అండం పెరగడానికి ఇస్తాం కాబట్టి అది తప్పకుండా అన్ని రోజులు వేసుకోవాలి కాబట్టి వేసుకోవాలి. ఇంకోటి, స్కాన్కి పిలుస్తుంటాం 2-3 సార్లు, ఆ 10 రోజుల్లో 2-3 సార్లు పిలవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా రావాలి. కొన్ని బ్లడ్ టెస్ట్లు అంటాం, అవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇదేంటంటే అండం పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా దాన్ని చూడాలి, దాని సైజ్ మెజర్ చేస్తారు, గర్భసంచి చూస్తుంటారు, అవన్నీ అసలు ఇంజెక్షన్ పనికొస్తుందో లేదా, డోస్ పెంచాలా డోస్ దించాలా అనేది అన్నీ చూసుకుంటాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత అండం పెరిగిన తర్వాత ఫలానా రోజు అవి కలెక్ట్ చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా ఒక ఇంజెక్షన్ ఇస్తారు విడుదలవ్వడానికి. సో అది ఖచ్చితంగా అదే టైంకి వేసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవన్నీ టైం బట్టి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవుతే సక్సెస్ రేట్ కూడా కరెక్ట్ బాగుంటుంది అనమాట. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండి. తర్వాత లైఫ్ స్టైల్ మంచిది మెయింటైన్ చేయమంటాము, స్ట్రెస్ కొంచెం తగ్గించమంటాము. సో స్ట్రెస్తో ఇన్ఫర్టిలిటీ కన్నా ఇన్ఫర్టిలిటీ వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అవి వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. కానీ యోగా చేసో మెడిటేషన్ చేసో ఏదో చేసి స్ట్రెస్ కూడా తగ్గిస్తే వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది బాగా వస్తుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సహిస్తా గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. నాకు 2 బేబీస్ మేడం, పాపలు. మళ్ళీ మేము రీఆపరేషన్ చేయించుకున్నాము. రీఆపరేషన్ చేయించుకొని 2 years అవుతుంది. మళ్ళీ ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు మేడం. కరెక్ట్గా అవ్వలేదమ్మా? అవ్వలేదు. సో పీరియడ్స్ అవ్వలేదా? ప్రెగ్నెన్సీ రాలేదా? ప్రెగ్నెన్సీ రాలేదు. మీ వయసు ఎంత అన్నారు? 30 మేడం. 30. మా వయసు తక్కువ ఉంది అండ్ ట్యూబ్ చేయించుకున్న మీకు ప్రెగ్నెన్సీ రాలేదు కనుక మీరు ఐవీఎఫ్కి వెంటనే వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే మీ గర్భసంచి బాగుంది, మీ అండాలు బాగున్నట్టే, పిల్లలు ఆల్రెడీ పుట్టారు. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా లేదా సర్జరీ చేయించుకున్నా లేదా లేకపోయినా గర్భసంచి అనేది బాగుంటుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు, 2 పిల్లలు పుట్టారు కాబట్టి. సో ఐవీఎఫ్ చేయించుకుంటే, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్ చేయించుకుంటే మీకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది, తొందరగా వస్తుంది. ఎస్ డాక్టర్, డోనర్ ఎగ్స్ అంటే ఏంటి డాక్టర్? అంటే కొందరికి వాళ్ళ అండాశయాల్లో అండాలు ఉండవు, అంటే
కొన్నిసార్లు తొందరగా ఇవి అంటే బేసిక్లీ 35 నుంచి నంబర్ క్వాలిటీ రెండు పడిపోతూ ఉంటాయి అన్నమాట. కొందరికి ఎర్లీ 20sలో లేట్ 20sలో కూడా అవుతుందన్నమాట ఈ ప్రాబ్లం. అది ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. అలాంటప్పుడు వాళ్ళకి అండాలు సరిగా ఉండవు, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. ప్రెగ్నెన్సీ వచ్చిన క్వాలిటీ బాగాలేదు కనుక వాళ్ళకి మిస్క్యారేజెస్, ఈ అబార్షన్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి, లేదా ఏదో క్యాన్సర్ వచ్చి అండాశయాలు తీసేశారనుకోండి, లేదా చాలా ఎండోమెట్రియోసిస్ చాలా సివియర్ స్టేజ్లో ఉండి అండాశయాలు అనేవి యాక్సెస్ చేయలేకపోతున్నారు అనుకోండి, లోపల ఎక్కడెక్కడో అతికిపోయి ఉన్నాయి కాబట్టి అండాశయాలు, అలాంటి వాళ్ళకి ఈ అడ్వాన్స్ స్టేజ్, ఏజ్ ఎక్కువైపోయి వాళ్ళకి అండాలు అస్సలు లేవనుకోండి, లేదా వాళ్ళ క్వాలిటీ బాగాలేదనుకోండి, ఆల్రెడీ ప్రీవియస్ ఫెయిలియర్ అయ్యాను అనుకోండి, ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అయ్యాయి, వాళ్ళకి జెనెటిక్గా ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ఆడోళ్ళలో వాళ్ళ బ్లడ్లోనే తెలిసిపోతుంది, క్యారియోటైపింగ్ చేస్తే వాళ్ళకి జెనెటిక్గా ప్రాబ్లం ఉందనుకోండి, ఇలాంటి వాళ్ళకి డోనర్ ఎగ్స్ అనేవి చెప్తామన్నమాట. డోనర్ ఎగ్స్ ఏంటంటే చట్టపరంగా దే ఆర్ అలౌడ్ అండి. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాకు అలౌ చేసింది. డోనర్ ఎగ్స్ బేసిక్లీ ఏంటంటే 30 కన్నా తక్కువ ఏజ్ ఉండాలి, ఆల్రెడీ 2 పిల్లలు ఉండాలి. అలాంటి ఓన్లీ మేము ఒక డోనర్ అంటే మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళతో ఈ డోనర్ని రిక్రూట్ చేసి, అంటే ఫిజికల్ ఫీచర్స్ మ్యాచ్ చేస్తామండి. ఒకరినొకరిని కలవనీయము, అనానిమస్ ఉండాలి, అంటే ఒకరినొకరు చూసుకోకూడదు. సో అనానిమస్ ఉండాలి, ఫిజికల్ ఫీచర్స్ మ్యాచ్ చేస్తాం, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేస్తాము, ఏదైనా డిజీజెస్ ఉన్నాయా, థాలసీమియా, HIV అవన్నీ చూస్తాము. చూసేసి ఏమీ లేకపోతే ఆమెని ఇంజెక్షన్స్ ఇచ్చి ఆమెని ఎగ్స్ ఇచ్చేటట్టు చూస్తాం. ఆ ఎగ్స్ మన ఈ ఎవరైతే అసలు ఎగ్స్ ఇవ్వలేకపోతున్నారో, అండాలు లేవంటున్నానో ఆ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ వీర్య కణాలతో ఈ ఎగ్స్ని కలిపి బేబీ తయారు చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుందన్నమాట. ఇది నార్మల్ ఎథికల్ ప్రొసీజరే, కాకపోతే కరెక్ట్గా ఇండికేటెడ్ కేసు ఉండాలి. ప్రతి ఒక్కరికి డోనర్ ఎగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళకూడదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఈ ప్రొసీజర్ చాలా బాగా పనిచేస్తుంది. బికాజ్ మనిషి అన్నాక ఎవరైనా మన పిల్లలు మనకు పుట్టాలని ఉంటుంది. సో 1 ఉన్నా 2 ఉన్నా వాళ్ళ ఎగ్స్ తోటే ట్రై చేయాలండి. లేదు కాని పరిస్థితుల్లో అసలు ఏమీ లేవు ఎగ్స్, లేదా క్వాలిటీ బాగాలేదు, ఆ ఉన్న డిజీజ్ కూడా పుట్టబోయే పిల్లలకి కూడా వస్తుందంటే తప్పకుండా డోనర్ ఎగ్స్ కోసం ట్రై చేయాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రమ్య గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం రమ్య, చెప్పండి. అదే పెళ్ళి 3 సంవత్సరాలు అయింది మేడం, పిల్లలు లేరు. ఏమన్నా చేయించుకున్నావమ్మా? టెస్ట్ చేయించుకు స్కాన్ తీసాం మేడం. ఏం చెప్పారు? నాలో ఏ ప్రాబ్లం లేదు, మా ఆయనలో నేను కౌంటింగ్ 0 ఉంది. బ్లడ్ టెస్ట్ చేయించారా ఆయనకి? రక్త పరీక్షలు లేదు, స్కానింగ్ తీయించాం, కౌంట్ తక్కువ ఉంది, 0 ఉంది. రైట్, పర్వాలేదు. కౌంట్ 0 ఉంది అంటే 2 రకాలుగా మనకు ఈ ప్రాబ్లం అనేది వచ్చి ఉంటుంది అనమాట. ఒకటేమో హార్మోన్స్ అనేవి బాగాలేకపోతే, రెండోది ఎక్కడైతే వీర్య కణాలు పుడతాయో టెస్టిస్లో అక్కడ ఎక్కడైనా ఏదైనా బ్లాకేజ్ ఉందనుకోండి, అదే ఆ ట్యూబ్లో ఎక్కడైనా బ్లాక్ ఉందనుకోండి, ఆ వీర్య కణాలు అనేవి బయటికి రాలేవు అనమాట. వీర్యం బయటకు వస్తుంది, బట్ వీర్య కణాలు బయటికి రాదు. సో ఇందులో పరిష్కారాలు ఉన్నాయండి. సపోజ్ హార్మోన్స్ బాగాలేవనుకోండి, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చుకొని స్పర్మ్ ప్రొడక్షన్ అంటే వీర్య కణాలు మళ్ళీ బాగా అయ్యేటట్టు చూసుకోవచ్చు. లేదా అసలు ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంది అంటే ఈ హార్మోన్స్ బట్టి మాకు తెలిసిపోతుంది దేనివల్ల అవుతుందో, లేదా ఎక్కడైనా అడ్డంకం ఉందనుకోండి, ఆ ట్యూబ్లో మత్తుమంది ఇచ్చి సన్నటి నీళ్ళ ద్వారా చిన్న పీసో చిన్న లిక్విడో తీసి మాకు ల్యాబ్లో ఇస్తే దాంట్లో బోల్లన్నీ స్పర్మ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ స్పర్మ్స్ వాడి, ఆ వీర్య కణాలు వాడి మీ పిల్లలు మీకు పుట్టే ఛాన్సెస్ చాలా బాగుంటాయి, నార్మల్ ఉంటాయి. నార్మల్ శాంపిల్లో ఉన్న స్పర్మ్స్ లాగానే ఈ క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. సో వీర్య కణాలు లేవని అసలు ఈ స్టేజ్లో అయితే ఎవరు బాధపడట్లేదండి. అసలు ముందు ఇంకా పరీక్షలు చేసుకొని దాని నుంచి వచ్చే రిజల్ట్స్ బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలామందికి పిల్లలు పుడుతున్నారండి, హస్బెండ్స్కి హూ డోంట్ హ్యావ్ స్పర్మ్స్, వీర్య కణాలు లేని వాళ్ళు. ఎస్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? రైట్, తర్వాత కన్నా అండి ముందు నుంచే ఆడపిల్లలకి టీనేజర్ ఉన్నప్పటి నుంచే మంచి హ్యాబిట్స్ నేర్పించాలి. వెయిట్ కంట్రోల్ ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ బాగుండాలి, స్లీప్ ప్యాటర్న్ బాగుండాలి, స్ట్రెస్ అనేది మేనేజ్ చేయడానికి నేర్పించాలి పిల్లలకి.
సో ఇవన్నీ నేర్పిస్తే ఏంటంటే బాడీలీ, ఫిజికలీ, మెంటలీ, ఎవ్రీ వే దే ఆర్ రెడీ టు ట్యాకిల్ ఫ్యూచర్లో వచ్చే ఫిజికల్ పెద్ద బ్యాటిల్ కదా, ప్రెగ్నెన్సీ ఏంటి, డెలివరీ ఏంటి, చైల్డ్ బ్రింగింగ్ అప్ ఏంటి అన్నీ. సో ఇవన్నీ ముందు నుంచే నేర్పాలన్నమాట. రెండోది ఏంటంటే, సపోజ్ యు ఆర్ ఇన్సైడ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్, మీకు సంతానలేమి సమస్య ఉందని తేలిందనుకోండి, అక్కడ నుంచి ఇంకో పెద్ద యుద్ధం అనమాట. ఎందుకంటే పిల్లలు అవ్వట్లేదు, మీకు డిప్రెషన్, గిల్ట్, కోపం అన్నీ వస్తుంటాయి. ట్రీట్మెంట్ అనేది నెలల కొద్దీ తీసుకుంటుంటారు కానీ సక్సెస్ అనేది రాదు. సక్సెస్ రేట్ ఈజ్ లో. బట్ కంటిన్యూస్గా మీరు చేసుకోవాలి. ఉన్న ఏజ్లో చేసుకోకపోతే ఆ ఏజ్ దాటేసింది అనుకోండి, ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ కూడా మీకు పనికిరాదు. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి. బికాస్ ఈ నెల అవ్వకపోవచ్చు, వచ్చే నెల అవ్వచ్చు, వచ్చే నెల కూడా అవ్వకపోవచ్చు, ఇంకో వచ్చే నెల అవ్వచ్చు. సో అదే యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది చాలా డిప్రెసింగ్ ఉంటుంది, కానీ ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ నించొని నెక్స్ట్ ట్రీట్మెంట్, నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళాలి. చాలామందికి 3వ IUI తర్వాత లేదా 3వ IVF తర్వాత ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ స్ట్రెస్ బాగా హ్యాండిల్ చేస్తే అలాంటి వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది. అది మెంటల్ బ్యాలెన్స్. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఆల్కహాల్ ఎక్కువ మందు తాగుతుంటే తగ్గించేయాలి. అసలు బొత్తిగా మానేస్తే వీరే కణాలు అనేవి బాగుంటాయి, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. స్మోకింగ్ ఉన్న వాళ్ళు బొత్తిగా మానేయాలి. తర్వాత ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తారు చూడండి, టెస్టోస్టెరాన్, స్టీరాయిడ్స్ అవంతా వేసుకుంటారు, వాళ్ళకు కూడా వీరే కణాల్లో ప్రాబ్లం ఉంటాయి ఆ టెస్టోస్టెరాన్, ఆ స్టీరాయిడ్ వల్ల. సో అవి కూడా మానేసేయాలి. బేసిక్గా ఏంటంటే గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ హోమ్ కుక్డ్ ఫుడ్, స్ట్రెస్ తీసుకోకపోవడము, బయట తినడము, అవన్నీ ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ కోక్లు అవన్నీ తగ్గిస్తే వాళ్ళకి ఇన్ జనరల్ హోల్ బాడీ బాగా అవుతుంది కనుక, అందులోనే మన పార్ట్ ఆఫ్ ద బాడీయే కదండి అండము, వీర్యకణము. సో అవి కూడా తప్పకుండా బాగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ మీరు ద బెస్ట్ ట్రీట్మెంట్ అని ఏది చెప్తారు? అండి మాకు ట్రీట్మెంట్ అనేది ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఉంటుంది, ఆడోళ్ళకి మగవాళ్ళకి. సో ఆడోళ్ళకి ఏంటంటే నేను చెప్పాను చూడండి, ఓవ్యులేషన్ ఇండక్షన్. ఇప్పుడు వచ్చారు అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఓకే ఫలానా ప్రాబ్లం ఉంది, 4 విషయాలు బాగుండాలండి. బేసిక్ ఏంటంటే పీరియడ్ రెగ్యులర్గా ఉండాలి, ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, హస్బెండ్కి స్పర్మ్స్ బాగుండాలి, అండ్ గర్భసంచి అనేది బాగుండాలి. ఇవన్నీ బాగుంటే మేము ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని ట్రై చేయమని, ఫలానా టైం నుంచి ఫలానా టైం బాగుంది, అండం విడుదలవుతుంది, మీరు ట్రై చేయండి అని చెప్తాము. అది ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఎగ్ని విడుదలయ్యే ప్రొసీజర్ అనమాట. విడుదల చేసుకుంటూ చూసుకుంటూ చేసే ప్రొసీజర్. ఇంకోటి ఏంటంటే IUI, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇందులో ఇలానే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తాం, కాకపోతే మీ హస్బెండ్ వీర్య కణాల్ని ల్యాబ్లో ప్రాసెస్ చేసి గర్భసంచిలోకి వేస్తే స్పర్మ్ని అండం దగ్గరే ఇస్తాం కాబట్టి దానికి స్విమ్ చేసి చేరడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి సక్సెస్ రేట్ అనేది కొంచెం పెరుగుతుంది. దీంతో ఒక 15 to 20% సక్సెస్ రేట్ అనేది పెరుగుద్ది అనమాట. ఇది కూడా ఒక 3-4 టైమ్స్ ట్రై చేయొచ్చు. మూడోది అండ్ ప్రాబబ్లీ ద బెస్ట్, బికాస్ దీని సక్సెస్ రేట్ హైయెస్ట్ ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకి. కానీ దీనికి ఏంటంటే ఇండికేషన్స్ ఉంటాయి. అందరికీ వచ్చారు కదా అని IVF చేయడానికి లేదు. IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, మునుపు దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అనేవాళ్ళు. ఈ ప్రొసీజర్తో సక్సెస్ రేట్ అనేది ఏజ్ తక్కువ ఉండి, అండాలు బాగుండి, స్పర్మ్స్ బాగున్నాయి అంటే ఒక 60 to 70% కూడా వెళ్తుంది. బట్ మామూలుగా 50% ఉంటుంది 30 కన్నా తక్కువ ఏజ్ ఉంటే. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. కాకపోతే ఇండికేషన్స్ బట్టి మేము దీని సలహా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్, ఇన్ఫర్టిలిటీ ఎమోషనల్గా తీసుకుంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎమోషనల్గా తీసుకుంటే చాలా దెబ్బ కొడుతుందండి చాలామందికి. అప్పుడు దాకా ప్రెగ్నెన్సీ వద్దనుకుంటారు, కానీ తర్వాత అప్పుడు కావాలన్నప్పుడు ఇది అప్పుడప్పుడే వచ్చేది. నెలల కొద్ది ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ నెల తప్పకుండా వస్తుంది అనుకుంటారు, కానీ పీరియడ్ వచ్చేస్తుంది. సో చాలా డిప్రెసింగ్, చాలా ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ కనుక పేషెంట్స్కి ఏంటంటే బేసిక్గా దే ఫీల్ వెరీ డిప్రెస్డ్, వెరీ లోన్లీ, వాళ్ళే ఉన్నారు ఈ ప్రాబ్లం అనేది అనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.